టెక్ ఎక్స్పెరిమెంట్స్ గాయ్స్. ఈరోజు మనం వెళ్ళేది ఏంటంటే ఒక రీఛార్జబుల్ ఎలక్ట్రికల్ సైకిల్ అయితే చేసాము. దగ్గర నాకు చేయడానికి ఒక 15,000 అయితే ఖర్చు అయింది. అండ్ ఈ సైకిల్కి వచ్చేసి నేను ఒక 200 లైక్స్ అయితే కంపల్సరీ లైక్ టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి. అండ్ ఈ సైకిల్ ఒక 3 hours ఛార్జింగ్ పెడితే చాలా అనమాట. 15 kilometers రేంజ్ వస్తుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ సైకిల్ బేసిక్స్ అయితే చెప్తాను. ముందర హెడ్ లైట్ అయితే ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది, అండ్ హార్న్ కూడా, ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అయితే నాకు చాలా బాగా అయితే ఉపయోగపడింది. అండ్ మీరు దాన్ని నీట్గా ఉంచుకునే దాన్ని బట్టి మీకు ఎలక్ట్రికల్ సైకిల్ లైఫ్ అయితే వస్తుంది. గాయస్, ఎలక్ట్రికల్ బ్రేక్స్ అనమాట ఇవి. దీనికి ఆటో కట్ ఆఫ్ బ్రేక్స్ ఉంటాయి. మనం నార్మల్గా బ్రేక్ వేస్తే మాత్రం టైర్ మాత్రమే ఆగుద్ది కదా. అండ్ ఇది బ్రేక్ వేస్తే మాత్రం స్విచ్ కనెక్షన్ ఉంటుందన్నమాట, మోటార్ కూడా ఆఫ్ అవుతుంది. అండ్ ఇది థ్రొటెల్ అనమాట. మనకు బైక్ రైజ్ చేస్తామో అలా థ్రొటెల్ అనమాట ఇది. ఈ థ్రొటెల్ని హ్యాండిల్కి అయితే ఫిట్ చేద్దాము. అండ్ దీనికి జస్ట్ ఎల్కీ ఉంటుంది అనమాట, ఎల్కీతో టైట్ చేస్తే ఫిట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఫిట్ చేయండి. దీనికి అవసరం లేదు, జస్ట్ మనం ప్రెస్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట సింపుల్గా. చూడండి ఏ విధంగా ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇది ఎల్ఈడి లైట్ విత్ హారన్ అనమాట. దీంట్లోనే హారన్ ఫిట్ అయి ఉంటుంది. అండ్ ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. దీన్ని కరెక్ట్గా మనం సెంటర్లో ఫిట్ చేసుకోవచ్చు. దీనికి కింద ఒక 4 screws అయితే ఉంటాయి, ఆ స్క్రూస్ని అయితే ఫిట్ చేయాలి. అండ్ హారన్ పుష్ బటన్కి కూడా ఒక 2 screws అయితే ఉంటాయి, ఫిట్ చేయండి. అండ్ ఇది కీ వచ్చేసి మనకు ఆన్లైన్లోని కిట్లోనే వచ్చిందనమాట. కింద బాడీ ఫ్రేమ్ ఒకటి మనం పీవీసీ అయితే మనమే తయారు చేసాము. అంటే కొంచెం లుక్ ఉండాలి కదా మనకు, కరెక్ట్ బైక్ ఏ ప్లేస్లో ఉంటుంది కీ ఆ విధంగా ఫిట్ చేశాను అనమాట. జస్ట్ జిప్ ట్యాగ్స్ అయితే వేసాను. అండ్ ఫేక్ యాడ్ చేసుకోండి అడిషనల్గా. అండ్ ఎక్స్ట్రా వైర్స్ అన్నీ మనం ఈ పైపులకి అయితే కనెక్షన్ జిప్ ట్యాగ్స్ అయితే వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు హబ్ వీలర్ అనమాట. మనకున్న సైకిల్కి వేరు, ఇది వేరు. మనకు 2 sides ఫ్రీ వీల్ కావాలి కాబట్టి మనం ఇది ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ దీని అయితే ఒడి బిగిద్దాం అనమాట, తర్వాత హబ్ వీలర్ని అయితే బిగిద్దాము. చూడండి ఆల్రెడీ నేను బిగించేసాను అనమాట. వెల్డింగ్ చేయించుకున్నా, ఒక సైడ్ అయితే వెల్డింగ్ చేయించుకోవాలి, ఇంకో సైడ్ ఫిట్ కాదనమాట. మొత్తానికి మనకు 2 sides ఫ్రీ వీల్ అయితే ఉండాలి. అండ్ చూడండి ఇప్పుడు మళ్ళీ నేను సైకిల్కి అయితే ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేసిన తర్వాత వచ్చేసి మనం 250 watt 24 hours మోటార్ అయితే ఫిట్ చేసుకుందాము. దీనికి కొంచెం చాలా టైం పట్టిందనమాట ఫిట్ చేయడానికి, కానీ మీకు చాలా త్వరగానే చూపిస్తున్నాను. దీనికి టోటల్గా ఒక 4 screws అయితే ఉంటాయన్నమాట. అండ్ ఫస్ట్ మనం నట్ అయితే చైన్ దగ్గర అయితే నట్టు ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరి కదా లింక్స్ అయితే, ఆ లింక్స్కి ఫిట్ చేసుకోవాలి. చూడండి నేను స్పానర్తో అయితే నట్లను టైట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్గా ప్రాపర్గా కూర్చుంటేనే అనమాట మనకు చైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు వీలర్ కూడా కరెక్ట్ పొజిషన్లో అయితే తిరుగుతుంది అనమాట. లేదంటే చైన్ ఊడిపోవడాలు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. చూడండి నట్లయితే ఫుల్గా టైట్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చూడండి చాలా క్లోజ్గా చూపిస్తున్నాను. ఫ్రీ వీల్ కూడా మనకు ఆనుకోకూడదు అనమాట మోటార్కి. గాయస్ ఇది ఒక మెటల్ ఒక బాక్స్ షేప్ అయితే చేయించుకున్నాను అనమాట, సైజును తీసుకొని. ఇది మనం వర్షం పడినా కూడా చిలుము పట్టదు. అండ్ కింద క్లాంప్ వచ్చేసి మనం ఆ సైకిల్కి ఉన్న రాడ్కి అయితే ఫిట్ చేద్దాము. చాలా టైట్గా అయితే ఒక 2 నట్లు అయితే పెద్దవి అయితే బిగిస్తాను అనమాట. ఎందుకంటే బ్యాటరీ దాదాపుగా ఒక 2.5 kgs ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా బరువు తట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా ఫిట్ చేస్తున్నానో మీరు చూడండి. ఈ 2 నట్లను అయితే బిగించుకోండి, లేదంటే ఇంకొంచెం పెద్ద నట్లైనా వేసుకోవచ్చు అనమాట. ఈ లింక్స్కి అయితే నేను బిగించేస్తున్నాను అనమాట, స్పానర్తో టైట్ చేస్తున్నాను. చాలా గట్టిగా అయితే టైట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రజెంట్ లొకేషన్. అండ్ ఈ కనెక్షన్స్ వైర్స్ అన్నీ బాక్స్లకి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఈ క్లిప్స్ అనేది ఉన్నాయి కదా, ఈ టోటల్ క్లిప్స్ అనేటివి బాక్స్లకి అయితే పంపిద్దాము. బాక్స్కి అయితే ఆల్రెడీ ఒక హోల్ అయితే ఉందన్నమాట, ఆ హోల్లోకి ఒక్కొక్కటిగా పంపిస్తాము. అన్నీ ఒకటే ధర పంపించాలంటే కన్నా పెద్ద హోల్ అవుతుంది. అండ్ ఒకటొకటి అయితే కన్నా చిన్న హోల్లోనే కరెక్ట్గా అన్నీ పంపించేసి అనమాట. చూడండి వైర్లు అయితే కట్ కాకుండా నిదానంగా చేసుకోండి, ఎందుకంటే అది ఒక మెటల్ కాబట్టి సింపుల్గా వైర్లు అయితే కట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకొని ఆ కనెక్షన్స్ వైర్స్ అన్నీ పైకి అయితే లాగేద్దాం అనమాట. లాగేసి మనం మిగతా ఎక్స్ట్రా వైర్ అయితే కట్ చేసుకోకుండా దాంట్లోనే చుట్టి ఆల్రెడీ పెట్టేసుకున్నాము. ఫ్యూచర్లో ఒకవేళ బ్యాటరీ స్పేస్ని అయితే మనం పక్కన పెట్టాలనుకుంటే కన్నా ఇంకొంచెం వైర్స్ అయితే కన్నా పెద్దగా ఉంటాయన్నమాట. అందుకోసం వైర్స్ని అయితే నిదానంగా తీయండి, కట్ కాకోకుండా. చూడండి ఏ విధంగానే తీస్తున్నానో అదే విధంగానే తీసేయండి. అండ్
ఇప్పుడు వచ్చేసి మనం ఒక కంట్రోలర్ అయితే తీసుకున్నాం అనమాట. మోటార్కి, హారన్కి, లైట్కి అన్నిటికీ సర్క్యూట్ పాస్ అయ్యే ఒక కంట్రోలర్ అనమాట. మనకు బోర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది దీంట్లోనే. అన్ని కనెక్షన్స్ వచ్చేసి దీని నుంచి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అన్ని ఫీమేల్ సాకెట్స్ అండ్ మెయిల్ సాకెట్స్ ఉంటాయి. దానికి నెంబర్స్ కౌంటింగ్ అని ఇస్తాడు. అండ్ వైరింగ్ చూసుకొని మీరు కావాలంటే కన్నా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ దీని సర్క్యూట్ డయాగ్రామ్స్ కూడా ఇచ్చింటారు అనమాట పర్చేస్ చేసే టైంలో. చూడండి, ఈ వైర్ని అయితే నీట్గా చుడుతున్నాను అనమాట. వైర్ని అయితే కట్ చేయకోకుండా, వేస్ట్ అవుతుంది అనమాట. టేప్ అయితే వేసేయండి. అండ్ కంట్రోల్కి ఉన్న మేల్ క్లిప్స్, ఫీమేల్ క్లిప్స్ అన్నిటికీ అయితే కన్నా మనం కనెక్షన్ అయితే చేద్దాము. ఫస్ట్ నేనైతే జిప్ ట్యాగ్ వేస్తున్నాను అనమాట. జిప్ ట్యాగ్ అయితే బాగా గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే ఇద్దాము. కంట్రోల్కి ఉన్న కనెక్షన్స్ని అయితే నీట్గా ఇద్దాం అనమాట. కనెక్షన్ అయితే ఇచ్చేసాము. అండ్ బ్యాటరీ కనెక్షన్ అయితే ఇద్దాం అనమాట. చూడండి, 24 hours బ్యాటరీ అనమాట. 10Ah బ్యాటరీ. మనం 24 hours అడాప్టర్ అయితే ఇచ్చారు. దాని ద్వారా ఛార్జ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఇస్తాను. చూడండి, నేను డబుల్ ప్లాస్టర్ వేసి బ్యాటరీ కదలకుండా అయితే దాంట్లో బాక్స్లో ఫిట్ చేస్తున్నాను. మనం సపోజ్ స్పీడ్ బ్రేకర్స్కి ఎగిరినా కూడా బ్యాటరీ ఎగరదు అనమాట. డబుల్ ప్లాస్టర్ స్ట్రాంగ్గానే ఉంటుంది. నీట్గా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాటరీ క్లిప్స్ ఉంటాయి కదా, మేల్ అండ్ ఫీమేల్, ఆ రెండింటిని కలిపేస్తే సరిపోద్ది అనమాట. అండ్ కంట్రోలర్ కూడా నేను డబుల్ బ్లాస్ట్ చేసి సైడ్ దాంట్లోనే సైడ్కి అయితే అంటిస్తున్నాను అనమాట. ఏ స్పేర్ పార్ట్స్ అనేది ఊడిపోకూడదు అనమాట. మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, నేను లోపలే ఫిట్ చేస్తున్నాను. సో గైస్, చూడండి, ఇప్పుడు నేను బ్యాటరీకి అండ్ కంట్రోలర్కి ఉన్న ఫీమేల్ సాకెట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సపోజ్ మనం ఇది ఆఫ్ చేసుకోవాలనుకుంటే కనుక సింపుల్గా క్లిప్ అయితే తీసేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఒకటి ఆరెంజ్ కలర్లో క్లిప్ కనిపిస్తుంది కదా, దానికి మనం ఛార్జ్ చేసుకునే సాకెట్ అనమాట. చూడండి, దీనికి ఆల్రెడీ ఒక ఫీమేల్ సాకెట్ ఇస్తారనమాట. ఆ క్లిప్కి అటాచ్ అయి ఉంటుంది. మనం ఫీమేల్ సాకెట్ని అయితే కూడా ఫిట్ చేసుకున్నాము. చూడండి, జస్ట్ ఆ హోల్లో నుంచి మేల్ సాకెట్ని బయటకు తీసేసి ఆ ఫీమేల్ సాకెట్ని అయితే నీట్గా ఫిట్ చేయాలన్నమాట. మనకు ఒక వాచర్ టైప్లో అయితే ఒకటి ఇస్తారు. ఆ వాచర్ని అయితే నీట్గా ఫిట్ చేయాలి. చూడండి, నేను బ్యాటరీ కనెక్షన్ క్లిప్ కూడా పెట్టేశాను. జస్ట్ ఇప్పుడు మనం నట్టు కూడా వేసేసాను అనమాట. చూడండి, కొంచెం ఫేకిక్ అయితే అడిషనల్గా వేసాను. ఇప్పుడైతే టోటల్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ ముందర మన బోర్డు అయితే వేద్దాం అనమాట. హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేనైతే ఇది నాకు చేయడానికి 15 days అయితే టైం పట్టింది. డే నైట్ మేల్కొని అయితే చేశానమాట. అండ్ 200 likes అయితే కంప్లీట్ చేయండి. టోటల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మనం ఎలక్ట్రికల్ సైకిల్ ట్రైల్ అయితే వేద్దాం గైస్.
అట్లేవా రీ అట్లేవా చూసారు కదా మన వీడియో. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ మీకు ఏ విధంగా హెల్ప్ అయిందో అండ్ ఈ వీడియో ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన లోగోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.